ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, జనమా నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మానవులంగా పుట్టిన ప్రతి ఒక్కరిమి ఏదో ఒక పరిస్థితి విషయమై ఏడుస్తూనే ఉంటాము కదా. ప్రతి దినము ఏడ్చేవారుంటారు, అప్పుడప్పుడు ఏడ్చేవారుంటారు. ప్రియులారా, ఈనాడు మనకు ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంతమంది బంధువులు ఉన్నా, ఏ కొరత అక్కర లేకుండా సుఖమైన జీవితం జీవిస్తున్నప్పటికీ హృదయంలో నెమ్మది సమాధానం లేకపోతే మనం కలిగి ఉన్నవన్నీ వ్యర్థమేనండి. అయితే ఆ హృదయంలో నెమ్మది సమాధానాన్ని ఇచ్చేది కేవలం దేవుని మాటలు మాత్రమే. ఆయన వాక్యమే మనకు నెమ్మదినిస్తుందండి. ప్రియ దేవుని బిడ్డ, తండ్రి తన బిడ్డల ఎడల జాలిపడినట్లు యెహోవా తన బిడ్డలమైన మన ఎడల జాలిపడతాడు. తల్లి ఆదరించున్నట్లుగా ఆ దేవుడు మనల్ని ఆదరిస్తాడండి. కొన్ని సందర్భాలలో తల్లి తన కడుపున పుట్టిన బిడ్డలను మర్చిపోయిద్దేమో గాని దేవుడు మాత్రం మనల్ని మరువనివాడు, విడువనివాడు. కాబట్టి ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితి గురించి మొరపెట్టే వారిమిగా ఉండాలండి. ప్రియులారా, గొప్ప మాట ఏమిటంటే ఆ దేవుడు మన మాట వినగానే ఇక ఆలస్యం ఉండకుండా వెంటనే జవాబిస్తాడు. అయితే మన మాట ఎలా ఉండాలంటే వినయంతో కూడిన మాటగా, తగ్గింపుతో, విరిగి నలిగిన హృదయం కలిగి దేవునితో మాట్లాడాలి. ప్రియులారా, ఈనాడు మనలో తగ్గింపు జీవితం లేదు, కన్నీరు కార్చలేకపోతున్నాము. కాబట్టే ఈ కష్టాలను, ఈ శ్రమలను మనం అనుభవిస్తున్నామండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం ఈ లోకానుసారంగా లోకానికి నచ్చినట్లు జీవిస్తామో అప్పుడు ఈ లోకం మనుషులకిచ్చేది ఏడుపు మాత్రమేనండి. మనకై మనము మన చేతులారా చేసిన తప్పులను బట్టి ఏడవాల్సి వస్తుంది. దీనికి మనం దేవునిని నిందిస్తూ ఉంటాము. ఇది చాలా తప్పండి. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలు ఎంతో మంది కన్నీరు కార్చిన సందర్భాలున్నాయి. శ్రమలు వచ్చినప్పుడు దావీదు ఏడుస్తూ మొరపెట్టిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి కదా. నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అని దావీదు గారు తన హృదయంలోని ఆవేదనను కన్నీళ్లతో దేవునికి తెలియజేశాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డ, యోబు గారు కూడా నేను దేవుని తట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను అని సర్వం కోల్పోయిన యోబు అన్న మాటలు ఆయన హృదయ వేదనను తెలియజేస్తుంది. అయినప్పటికీ యోబు చనిపోకుండా దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వినే ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ జీవితంలో కూడా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉండొచ్చు. నిన్ను కన్నీటికి గురి చెయ్యొచ్చు, నిన్ను భయాందోళనలో ఉండొచ్చు, చనిపోవాలని నిర్ణయాలు తీసుకునే సందర్భాలు నీకు ఎదురవుతూ ఉండొచ్చు. అయినప్పటికీ నువ్వు భయపడకు. ఎందుకంటే ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు ధరించుకుంటే వీటన్నిటినీ పారదోలొచ్చండి. ఈనాడు నీకు ఉద్యోగం రాలేదని ఏడుస్తున్నావేమో, ఏ పరీక్షలో నువ్వు క్వాలిఫై అవ్వట్లేదని ఏడుస్తున్నావా? ఉద్యోగ స్థలంలో నీకెదురయ్యే సమస్యల గురించి, నిన్ను బాధించే మనుషుల గురించి కన్నీరు కారుస్తున్నావా? వ్యాపారంలో నష్టం వచ్చిందని, బిడ్డలు పుట్టట్లేదని, నీ కుమారులు కుమార్తెలు లేక నీ భర్త నీ భార్యను బట్టి నువ్వు ఎంతో దుఃఖించేవారిగా ఉన్నావేమో. నీ కుటుంబ పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల భారాలు నిన్ను కన్నీటికి గురిచేస్తున్నాయా? ఆత్మీయ పతన స్థితిలో ఉన్నావని, విశ్వాసంలో ఎదగలేకపోతున్నావని ఏడుస్తున్నావా? నీ కుటుంబంలో అనేకమైన కార్యాలు ఆలస్యమవుతున్నాయని, దేవుడు నన్ను మరిచిపోయాడా, ఎందుకు నా కుటుంబంలో ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు అని నువ్వు దుఃఖిస్తున్నావా? ప్రియ విశ్వాసి, వివాహం జరగడం ఆలస్యమవుతుందని ఏడుస్తున్నావా?
వివాహం తర్వాత భార్యల భర్తల మధ్య సఖ్యత లేదని బంధువుల వలన, స్నేహితుల వలన, ఇరుగు పొరుగు వారి వలన, సంఘస్థుల వలన, ఇలా రకరకాల సమస్యల వలన మనం నిత్యం కన్నీరు కారుస్తున్నాము కదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ కన్నీటిని ఆ దేవుడు చూస్తున్నాడు. నువ్వనుకోవచ్చు, నేను కార్చే కన్నీరంతా వృధాయేనా అని. లేదండి, నీ కన్నీటిని, ప్రతి బొట్టును ఆ దేవుడు తన బుడ్డిలో భద్రపరుస్తున్నాడు. ఇక కన్నీరు విడిచే పరిస్థితులను నీ యొద్ద నుండి దూరపరచబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనుషుల వద్ద మనం ఎంత కన్నీరు కార్చినప్పటికీ ఆ కన్నీరంతా వృధాగానే పోతుంది. కానీ ఆ దేవుని వద్ద నువ్వు కన్నీరు కారిస్తే, నీ కన్నీటి చుక్కలు ఎన్ని ఉంటే అన్ని అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి నిన్ను కరుణించి నీకు సహాయం చేసేవాడు నీ దేవుడు మాత్రమే. దేవుని నమ్మిన బిడ్డల కన్నీరును తుడవడానికి ఆ దేవుడు ఎన్నటికీ సిద్ధంగానే ఉంటాడు. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు అని అంటున్నాడు. జనమా అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలం మనమేనండి. మనల్నే ఇక ఎన్నటికీ నీవు కన్నీరు విడువవు అని అంటున్నాడు. ఎందుకంటే మన మొరలను ఆ దేవుడు ఖచ్చితంగా వింటాడు. మనల్ని కరుణించి మనకు సహాయం చేస్తాడు. ఈ దినము నుండి నీ కష్టం ఏదైనా, నీ బాధ ఎలాంటిదైనా, నీకొచ్చిన సమస్య, నీ శ్రమ ఎలాంటిదైనప్పటికీ దేవుని పాదాల వద్ద సాగిలపడి మొరపెట్టు. అవసరమైతే కన్నీరు కార్చు, భారంతో ప్రార్థించు. జవాబు వచ్చేంత వరకు పట్టుదలతో ప్రార్థన చెయ్యి. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా కన్నీటిని తుడిచే దేవుడోగా, మా మొరలను ఆలకించే దేవుడోగా, మమ్మను కరుణించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసినప్పుడు మమ్మను ఓదార్చి ఆదరించి మీ గొప్ప సహాయాన్ని మాకు అందిస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మా మాట వినగానే మాకు ఉత్తరమిచ్చే దేవుడోగా, మీ గొప్ప జవాబును పరలోకం నుండి పంపే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ దినము నుండి మా ప్రతి పరిస్థితి విషయమై దుఃఖంతో, కన్నీటితో మమ్మను మేము తగ్గించుకొని మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ప్రార్థన ద్వారా మీ యొద్ద నుండి గొప్ప కార్యాలు పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. మాకు సహాయం చెయ్యండి దయగల దేవా. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. ఈ దినమంతా వారికి కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, నీ బిడ్డలైన వారంతా రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి. శత్రువుల నుంచి, అపవాది నుంచి, ఆటంకాల నుంచి, ప్రమాదాల నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి జాబ్ అయితే పొందుకోవాలని ఆశపడుతున్నారో ఆ విధమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి అయ్యా. ప్రతి అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి. వారు ప్రయాణించే వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. మీ చిత్తమైతే చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ ఈ దినమున మీరు ఆశీర్వదించండి అయ్యా.
వివాహంలో జతపరచబడుతున్న బిడ్డలు మీరు దీవించండి దేవా. ఆ యొక్క వివాహం ఎలాంటి కొరతలు లేకుండా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. సంతానం లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి భార్యను భర్తను మీరు కరుణించండి దేవా. మీ గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించండి దేవా. ఈనాడు సంతానం లేదని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి. ప్రతి క్రిటికల్ సిచ్యువేషన్స్ నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. వారిలో ఉండే భయాన్ని, టెన్షన్ని సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అప్పుడే పుట్టిన చంటి బిడ్డల చుట్టూ దూతలు నుంచండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. తల్లికి కూడా కావలసిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను మీరు పోషించండి, భద్రపరచండి, కాపాడండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు దేవా, గృహాలు లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలకు మీరే తోడయుండి శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలతో అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. మీరే వారిని కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా. అలాగే ప్రవ్వా, అప్పుల నుంచి విడిపించండి దేవా. అప్పులు తీసుకునే స్థితిలో నీ బిడ్డలు ఉండకుండా మీరే వారిని ఆశీర్వదించండి, హెచ్చించండి, ఐశ్వర్యవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు మిమ్మును ప్రేమిస్తున్నారో, మీ యందు భయం భక్తి కలిగి నడుచుకుంటున్నారో, మీ పరిచర్య చేసే వారిగా ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ ఆత్మీయంగా ఆశీర్వదించండి, భౌతికంగా దీవించండి దేవా. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎందరైతే లోకంలో పాపంలో నశించిపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ వైపు ఆకర్షించుకోండి దేవా. మిమ్మును సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపంలో జీవించే బిడ్డలకు విడుదలనివ్వండి దేవా. అయ్యా, బానిసత్వంలో బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి బంధకాల నుంచి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎందరైతే ఈ దినమున ఈ సమయాన అనారోగ్యాలతో బాధపడుచున్నారో, హాస్పిటల్లో లేవలేని స్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో, ఐసీలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని ముట్టండి దేవా. బాగు చేయండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, పరిచర్య చేసే బిడ్డల్ని, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం చేయండి. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు దీవించండి దేవా. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి దేవా. వారి కుటుంబాలను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు చక్కటి క్షేమాన్ని, భద్రతను, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ఎందరి నుండి ఎలాంటి భయాలను ఎదుర్కొంటున్నారో, ఎటువంటి ఆటంకాల మధ్య నలిగిపోతున్నారో అలాంటి వారందరినీ మీరు దృష్టించండి దేవా. హింసించే వారి చేతి నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. కొట్టబడే వారి చేతి నుండి, చంపబడే వారి చేతి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డల్ని మీరెక్కల చాటున భద్రపరచండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య, దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డలు, పెద్దవారు, అయ్యా యవ్వనస్తులు పరీక్షలు రాస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులు ఉద్యోగాల కొరకు వెళ్తుండగా తోడయ్యుండండి. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తే
బిడ్డలందరి జీవితాలలో మీరే అద్భుత కార్యాలను జరిగించండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలను మీరు కాపాడండి దేవా. సజీవ లెక్కలో ఉంచండి. మిమ్మల్ని సేవించే జనాంగంగా బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ, అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయ్యా, జీవముగల దేవుడోగా మా మధ్య మీరున్నందుకు వందనాలు దేవా. మా ప్రార్థనలు వింటున్నందుకు వందనాలు దేవా. మాకు జవాబిచ్చే శక్తిగల దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. ఎందరైతే కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో ఉంటున్నారో, దుఃఖంలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ కనికరించండి. ప్రతి కష్టం నుండి, బాధ నుండి లేవనెత్తమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.